హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, బ్లౌజ్లో అయితే ఫుల్ కటింగ్ అయితే ఈజీ మెథడ్లో అయితే చెప్తున్నాను. ఈజీ మెథడ్లో కటింగ్ చూసేయండి అనమాట. ఈ ఒకే కస్టమర్ బ్లౌజులు అనమాట 3, అందువలన 3 ఒకసారి అయితే కట్ చేస్తున్నాను. అంచులు ఎప్పటికి కూడా మనకు ఆపోజిట్ ఉండాలి, హోల్డింగ్ మన సైడ్ ఉండాలన్నమాట. చూడండి, ఇప్పుడైతే బాడీ పొడవు చూసుకోవాలి. బాడీ పొడవు వచ్చేసి 13.5 ఉంది. నడుము లూజ్ చూసుకుందాం ఎంత ఉందో. చూడండి, టేప్తో ఈ విధంగానే నీట్గా సర్దుకుంటూ, ఇదైతే టేప్ కొలత అండి బ్లౌజు. మరి బ్లౌజ్తో కూడా మీకు కటింగ్ కూడా బ్లౌజ్తో ప్రకారంగానే మరి ఒక వీడియో అయితే పెడతాను. చూడండి, ఇదైతే 28 సైజ్ బ్లౌజ్ అన్నమాట. ఈ విధంగా 28 సైజ్ అని రాసుకుంటే మనకు బాగుంటుంది. చూడండి, నడుము పట్టీకి వచ్చేసి 1.5 ఇంచ్ ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. అక్కడి నుంచి మనకు 13.5 మనకు పొడవు వచ్చింది కదా, బాడీ పొడవు 1/2 ఇంచ్ యాడ్ చేసుకొని 14 ఇంచులకు ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ మనకు భుజాలు అతికిచ్చేందుకు సరిపోద్ది అనమాట కరెక్ట్గా. ఇప్పుడు మనం నడుము లూజు 28 సైజు వచ్చింది కదా, ఈ 28 సైజు 4వ భాగం మీద మనకి ఈ విధంగా అయితే ఫస్ట్ ఒక హోల్డింగ్ చేసిన తర్వాత 14 వచ్చింది. చూడండి, ఈ 14లోంచి మళ్ళా సగానికి ఫోల్డింగ్ చేయండి. ఈ విధంగా మనకు నడుము లూజు ఎంత మార్కింగ్ చేసుకోవాలనేది మనకైతే ఇక్కడైతే 7 ఇంచులు వచ్చిందనమాట నడుము లూజు. ఈ విధంగా 7 ఇంచులకి ఈ విధంగా అయితే మనం ఎట్ట పెట్టుకుని టేపు ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి. అక్కడ 1 ఇంచు ఎక్స్ట్రా మనకు వెనకాల బ్యాక్ డాట్ల కోసం 1 ఇంచు ఇట్లా ఈ విధంగా అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక 2 ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు కోసమై ఈ విధంగా అయితే 2 ఇంచులు ఒక మార్కింగ్ చేసుకోవాలి. చూడండి, ఫుల్ బాడీ లూజ్ ఎంత ఉందో చూద్దాం. ఇప్పుడు ఫుల్ బాడీ లూజు లాస్ట్ మార్కింగ్కి వచ్చేసి 10.5 వచ్చింది. పై సైడ్ కూడా అదేవిధంగా 10.5కి అయితే మార్కింగ్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనం బాక్స్ లాగా గీసుకుంటేనే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట కటింగు. చూడండి, ఈ విధంగా అయితే మనం పైన కూడా ఇటుపక్క కూడా మనం 1.5 ఇంచు నడుము పట్టీ కోసమే గీసుకొని అక్కడి నుంచి కరెక్ట్గా ఉందే లేదా 14 ఇంచులని ఈ విధంగా అయితే కొలుసుకోవాలన్నమాట. చూడండి, ఇక్కడ నుంచి ఇప్పుడు 14 ఇంచులు మనకు కరెక్ట్గా ఉందా లేదా కొలుసుకుందాం. ఆడికి వచ్చి ఆడికి ఒక లైన్ అయితే గీసేసుకోవాలి. ఈ విధంగా గీసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం ఒక బాక్స్ లాగా అయితే గీసేసుకుందాం అంతా నీట్గా. ఆడికి అయితే మనం మార్కింగ్ చేసుకున్నాము అదంతా నీట్గా అయితే బాక్స్ లాగా అయితే గీసుకుందాం. చూడండి, ఈ విధంగా అయితే పట్టీకి అన్నమాట. ఇది వెనకాల బ్యాక్ నడుము పట్టీ కింద వచ్చేసి ఇప్పుడైతే మనము ఏ విధంగా అయితే మనం మార్కింగ్ చేసుకున్నామో అదే విధంగా నీట్గా అయితే ఈ విధంగా అయితే లైన్లు అయితే డ్రా చేసుకోవాలన్నమాట. లెంత్ ఎక్కువైనా చూడండి సింపుల్గా అయితే ఉంటుంది, అర్థమయ్యేటట్టు బ్లౌజ్ కటింగ్ అనేది. ఈ విధంగా మనము బాక్స్ లాగా గీసుకున్న తర్వాత ఈ విధంగా నడుము పట్టీ తీసుకొని ఈ విధంగా బ్యాక్న డీప్ ఎంత ఉందో చూసుకోవాలి. అడిగి మనకు అసలు వచ్చింది ఒక 1/4 ఇంచు ఖర్చు వదులుకోవాలి. ఇక్కడ పైన మనము ఒక 1/2 ఇంచు మనము ఫస్టే మనము ఖర్చుకొని ఒక 1/2 ఇంచు తీసేసినాం కదా పొడవు మీదనే, ఆ 1/2 ఇంచ్ అనేది లైన్ అనేది ఈ విధంగా అయితే గీసుకోవాలి. ఎందుకంటే మనకు క్లియర్గా ఉంటుంది అన్నమాట, అందువలన ఈ విధంగా గీసుకోవాలి. భుజం వచ్చేసి 2.5 అయితే నేను కరెక్ట్గా ఈ సైజ్ బ్లౌజ్కి అయితే సరిపోద్ది. 3 ఇంచులు వచ్చేసి సోలార్కి అయితే గీసుకుంటున్నాను అనమాట. ఈ విధంగా సంక డౌన్ వచ్చేసి 5.5 అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇది 28 బ్లౌజే కాబట్టి 5.5 అయితే కరెక్ట్గా సరిపోద్ది. ఈ విధంగా 5.5కి ఒక మార్కింగ్ చేసుకొని ఈ విధంగా అయితే లైన్ అయితే గీసుకోవాలి. చూడండి, ఇటు సైడ్ కూడా ఇదే విధంగా ఒక 1/4 ఇంచు పైకి ఆ విధంగా టేప్ అనేది కొంచెం ఒక 1/4 ఇంచు ఆ విధంగా పైకి పెట్టుకొని ఒక బాక్స్ లాగా అయితే గీసుకోవాలి. ఈ విధంగా గీసుకున్న తర్వాత మనం నడుము లూజ్ ఎంత వచ్చింది, 7 ఇంచులు వచ్చింది. 1 ఇంచు యాడ్ చేసుకొని టెస్ట్ లూజ్ కోసమే 8 ఇంచులకి ఈ విధంగా అయితే ఒక మార్కింగ్ అయితే గీసుకోవాలన్నమాట. ఈ విధంగా మార్కింగ్ గీసుకున్న తర్వాత మనము సంక డౌన్ ఎంత ఇచ్చినాం, 5.5 ఇచ్చినాం.
5:30కి మనకు అర్థం అవ్వాలంటే ఇంకా క్లియర్గా ఈ విధంగా 5:30 నుంచి సగానికి హోల్డింగ్ చేసిన తర్వాత సగం ఆడికి వచ్చేసి ఈ విధంగా సగానికి అయితే ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇలా ఈ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ డౌన్కి వచ్చేసి 1 ఇంచు ఈ విధంగా నేనైతే టేప్ ఏ విధంగా పెడుతున్నాను చూడండి. ఆ విధంగా అయితే డౌన్కి 1 ఇంచు ఈ విధంగా రౌండ్ అప్ చేసేయాలన్నమాట. కింద మనము రెండో మార్కింగ్కి పైన 8 ఇంచులు మార్కింగ్ చేసిన దానికి ఒక లైన్ అయితే గీసుకోవాలి. ఈ విధంగా చూడండి నేను ఏ విధంగా గీసినాను. ఇది ఒకటి స్కిప్ అయిందనమాట. చూడండి మీరు అర్థం చేసుకోవాలి ఏ విధంగా గీసినాను. ఈ విధంగా అయితే మనము బ్యాక్ డీప్ వచ్చేసి మనము ఫస్ట్ మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, అసలుకి ఖర్చు వదులుకున్నాం కదా ఒక 1/4 ఇంచు, ఆ పైన ఆ ఖర్చు నుంచి ఒక బాక్స్ లాగా గీసుకొని ఈ విధంగా అయితే రౌండ్ అయితే గీసేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఎక్కువ డీప్ తీసినామంటే పెద్దోళ్ళకి వద్దంటారు. అందువలన పైన ఎంత ఇచ్చినామో కింద కూడా అంతే 2.5 ఇచ్చి ఈ విధంగా అయితే రౌండ్ ఆఫ్ చేసేసినాం అనమాట. చూడండి మనం ఏ విధంగా అయితే మనం మార్కింగ్ చేసుకున్నామో అదే విధంగా అయితే నీట్గా అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు నీట్గా ఈ విధంగానే కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే హ్యాండ్స్ అయితే కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ కట్ చేసుకోవాలంటే అంచులు ఎప్పటికి కూడా మనకు ఆపోజిట్ ఉండాలంటే హోల్డింగ్ వచ్చేసి మన సైడ్ ఉండాలి. ఇదే విధంగా అయితే నీట్గా అయితే హ్యాండ్ అయితే సర్దుకుని ఇప్పుడు మనము టేప్ తీసుకొని 1 ఇంచు ఇటు పై పక్క చూడండి, అదే 1 ఇంచు ఇటు కింది సైడ్ కూడా మార్కింగ్ చేసుకోవాలన్నమాట. ఈ రెండు మార్కింగ్లు కలిసేటట్టు ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇది ఎందుకంటే మనము హ్యాండ్స్ హెమ్మింగ్ పట్టి మలుచుకునే అందుకని 1 ఇంచ్ అయితే తీసుకోవాలన్నమాట. లేదు మేము పైపింగ్ వేసుకుంటామంటే పైపింగ్కి అయితే 1/4 ఇంచ్ అయితే సరిపోద్దండి. అదే హెమ్మింగ్ వేసుకోవాలంటే ఖచ్చితంగా అయితే 1 ఇంచ్ అయితే తీసుకోవాలన్నమాట. హ్యాండ్ లూజు కానీ హ్యాండ్ పొడవు తీసుకోవాలన్నా కానీ మనము ఎప్పటికి కూడా మనము ఫ్రంట్ సైడ్ తీసుకోకూడదండి, బ్యాక్ సైడ్ నుంచే తీసుకోవాలి. ఎందుకంటే మనము ఫ్రంట్ సైడు లోతు తీసుకుంటాం కాబట్టి కన్ఫ్యూజన్ అయిపోద్ది, బాగుండదు, కొలిసినది కూడా కరెక్ట్గా రాదన్నమాట. అదే బ్యాక్ సైడ్ నుంచి తీసుకుంటే మనకు కరెక్ట్గా వస్తుంది. హ్యాండ్ లూజ్ అయితే అక్కడికి వచ్చేసింది, అక్కడికి ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ పొడవు చూసుకోవాలన్నమాట. హ్యాండ్ పొడవు ఏంటంటే ఒక 1/2 ఇంచ్ దాకా వాళ్ళు అయితే కస్టమర్లు పొడవు పెట్టమన్నారు కాబట్టి నేనైతే ఒక 1/2 ఇంచ్ అయితే ఏ విధంగా అయితే పొడవు పెంచుకుంటున్నాను. అదేవిధంగా మన హ్యాండ్ లూజ్ ఎంతవరకు వచ్చిందే, హ్యాండ్ సంక పొడవు ఎంత వచ్చిందే ఈ విధంగా అయితే మార్కింగ్ అయితే చేసుకోవాలన్నమాట. ఈ మార్కింగ్లంతా కలిసేటట్టు ఈ విధంగా అయితే గీసుకోవాలి నీట్గా. ఈ మార్కింగ్లు గీసుకున్న తర్వాత హ్యాండ్ సంక లూజు ఎంత వచ్చిందే అని ఈ విధంగా మనకు యాడికైతే లూజ్ వచ్చిందో హ్యాండ్ సంక లూజ్ ఎంత వచ్చిందో అదే విధంగా అయితే మనకు ఇక్కడైతే ఒక లైన్ అయితే గీసేసుకోవాలి. మనం ఎక్స్ట్రా ఖర్చు పని ఈ విధంగా 1.5 ఇంచు కానీ 2 ఇంచులు కానీ మనకు క్లాత్ ఎంత ఉంటుందో అంత చూసుకొని 1.5 ఇంచు కానీ 2 ఇంచులు కానీ ఈ విధంగా అయితే ఎక్స్ట్రా ఖర్చు కోసమే ఉన్నించుకోవాలన్నమాట. ఏ విధంగా అయితే మనం మార్కింగ్ చేసుకున్నామో అదే విధంగా అయితే నీట్గా అయితే కట్ చేసుకోవాలండి. ఇది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి మాత్రానికే, నేర్చుకున్న వాళ్ళకి కాదు, నేర్చుకుంటున్న వాళ్ళకు, కొత్తగా నేర్చుకుంటున్న వాళ్ళకైతే ఈజీగా అయితే ఉంటుందని ఈ విధంగా అయితే వివరంగా అయితే చెప్తున్నాను. లెంత్ ఎక్కువైనా చూడండి ఈజీ మెథడ్లో ఉంటుంది అన్నమాట. ఈ విధంగా అయితే మనము హ్యాండ్ సెంటర్కి వచ్చేసి ఈ విధంగా అయితే ఒక డాట్ కట్ చేసుకోవాలన్నమాట. సంకల్ లూజ్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఈ విధంగా ఒక డాట్ అనేది ఈ విధంగా కట్ చేసుకోవాలి మార్కింగ్లో పెట్టుకునే కాడ. ఇప్పటికైతే హ్యాండ్స్ అయితే లోతు వచ్చేసి ఏంటంటే లోతు మనము కుట్టుకునేటప్పుడైతే మీకు లోతు ఏ విధంగా తీసుకోవాలనేది కుట్టేటప్పుడైతే చూపిస్తాను. అంతవరకు అయితే హ్యాండ్స్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ అయితే కట్ చేసుకుందాం చూడండి. ఫ్రంట్ సైడ్ కట్ చేసుకునేటప్పుడు ఈ అంచులు అనేది మన సైడ్ తిప్పుకోవాలండి. నీట్గా చూడండి నేను ఏ విధంగా మన సైడ్ తిప్పేసినాను. ఇప్పుడైతే మనకు క్రాస్ అనేది కరెక్ట్గా వస్తుంది అన్నమాట. ఇంకా మీకు క్లియర్గా అర్థం కావాలంటే క్రాస్ అనేది ఈ విధంగా ఒక లైన్ అయితే గీసేసుకోండి. ఈ లైన్ గీసుకున్న తర్వాత ఈ బ్యాక్ పార్ట్ తీసుకొని ఆ లైన్కి సోలర్స్ ఈ విధంగా తగిలేటట్టు నీట్గా అయితే ఈ విధంగా పెట్టుకున్నామంటే అప్పుడు క్రాస్గా పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట.
ఈ బ్యాక్ మనం పట్టి వదులుకున్నాం కదా, ఈ 1.5 ఇంచి వదిలేసి అక్కడి నుంచి పైకి 2 ఇంచీలు ఏ విధంగా అయితే టేప్తో కొలుసుకోవాలి చూడండి. ఇక్కడ నుంచి 2 ఇంచులు ఈ విధంగా టేప్తో కొలిచేసి అక్కడైతే ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. అదే విధంగా అటు సైడ్ కూడా చూడండి, ఈ 2 ఇంచులకి ఒక మార్కింగ్ అయితే పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా మార్కింగ్ గీసుకున్నది పైకి ఈ విధంగా మడిచేయాలన్నమాట. నీట్గా మడిచేసేయండి అడిగి. ఈ విధంగా మనకైతే 2 ఇంచులు పైకి మడిచేసినామంటే ఫ్రంట్ సైడ్ మనకు క్రాస్ బెల్ట్ అతికించాం కాబట్టి కరెక్ట్గా వచ్చేస్తుందండి. మనకు మీకు కుట్టేటప్పుడు కూడా వివరంగా అయితే చెప్తాను చూడండి. ఏ విధంగా అయితే మనం బ్యాక్ పార్ట్ ఉందో అదే విధంగా అయితే ఫ్రంట్ సైడ్ కూడా గీసుకోవాలి. ఈ విధంగా నీట్గా గీసేసుకోవాలి. ఏ విధంగా బ్యాక్ పార్ట్ ఉందో అదే విధంగా ఫ్రంట్ సైడ్ కూడా గీసుకొని దాన్ని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడైతే ఫ్రంట్ సైడ్ వచ్చేసి నెక్ డీప్ ఎంత ఉందో చూసుకోవాలి. పైన మనము 1/2 ఇంచు మనం ఖర్చుకు వదిలేసినాం కదా, ఆ ఖర్చుకు వదిలేసి అసలు నుంచి మనకి ఈ విధంగా పట్టుకుంటూ లైన్కి అయితే ఉక్సులు పట్టి అతకేయాలన్నమాట. ఈ విధంగా లైన్కి టచ్ కావాలి. అప్పుడు మనకి ఏంటంటే నెక్ అనేది మనకు ఆల్తీ బ్లౌజ్ ఎంత ఉందో అంతే వచ్చేస్తుంది. అసలుకి ఖర్చుకు ఒక 1/2 ఇంచు పైకి ఈ విధంగా గీసుకోండి. ఈ విధంగా గీసుకున్న తర్వాత ఒక బాక్స్ లాగా అయితే గీసేసుకోవాలన్నమాట. అక్కడ మనము రౌండ్ అయితే ఇచ్చేసుకోవాలి. ఇంకా మనకు ఈ విధంగా రౌండ్ అయితే గీసేసుకున్న తర్వాత కరెక్ట్గా అయితే ఆల్తీ బ్లౌజ్ ఎంత ఉందో అంతే వచ్చేస్తుంది. మనకు కుట్టేటప్పుడు కూడా మీకు కొంచెం వివరంగా అయితే చెప్తాను. ఈ విధంగా మనకు పైన అసలు నుంచి పట్టుకొని నీట్గా ఇట్లా 4వ బుక్స్ దగ్గరికి ఒక మార్కింగ్ అయితే చేయాలి. ఎందుకంటే మనకు మధ్యలో ఒక డాట్ వేసుకోవాలి. అలాగనే క్రాస్ బెల్ట్ అతకాలి కాబట్టి 4వ బుక్స్ వరకు అయితే కరెక్ట్గా అయితే సరిపోద్ది. చూడండి, ఇప్పుడైతే మెయిన్ డాట్కి వచ్చేసి 3.5కి ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకోవాలన్నమాట. ఈ 3.5కి మార్కింగ్ చేసుకున్నామంటే మనకు కరెక్ట్గా మెయిన్ డాట్ అనేది పర్ఫెక్ట్గా వచ్చి కూర్చుంటుంది అనమాట. అక్కడ చూడండి, ఈ విధంగా అయితే నీట్గా గీసేసుకోవాలి. ఏ విధంగా అయితే మనము డాట్లు ఇచ్చినామో అక్కడికి నీట్గా అయితే గీసేసుకోవాలి. ఒకసారి సంక డీప్ దగ్గర కూడా మనము క్లాత్ సరిపోద్దా లేదా అనేది ఇప్పుడే చూసేసుకున్నాం. ఒకవేళ సరిపోలేదంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. మనకు ఇప్పుడు పైన ఖర్చుకి కింద 1/2 ఇంచ్ ఖర్చుకి వదిలేసి సరిపోయిందో లేదో చూసుకుంటే కరెక్ట్గా అయితే సరిపోయింది నాకు. ఏ విధంగా అయితే మనం మార్కింగ్ చేసుకున్నామో అదే విధంగా అయితే కట్ చేసుకుందాం నీట్గా. చూడండి, ఇదే విధంగా నీట్గా అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు ఫ్రంట్ సైడ్ అనేది సంక దగ్గర లోతు తీసుకోవాలి కాబట్టి ఒక 1/2 ఇంచు దాకా లోతు అయితే తీసేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనకు సంక దగ్గర అనేది ముడతలు రాకుండా నీట్గా ఉండాలంటే ఈ విధంగా ఒక 1/2 ఇంచు అనేది లోతు తీసుకోవాలి. ఈ విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి. చూడండి, ఈ విధంగానే నీట్గా అయితే కట్ చేసుకోవాలి. ఇంకా చూడండి ఫ్రెండ్స్, కొత్తగా చూసేవారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చిందంటే వచ్చిన లైక్ చేయండి. ఈ వీడియో మరింతమందికి రీచ్ అయ్యేలాగా షేర్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనం అయితే ఏ విధంగా అయితే కట్ చేసుకున్నామో అక్కడికి మనమైతే ఎక్కడికైతే మార్కింగ్ పెట్టుకున్నామో అక్కడ మెయిన్ డాట్ అనేది టక్స్ ఇచ్చుకోవాలి. ఇలా మనము ఉక్సులు పట్టి అనేది మనకు సెంటర్కి ఒక టక్స్ ఇచ్చుకోవాలి కాబట్టి మనకు మొత్తం ఎంత ఉంది, 4.5 ఉంది. 4.5కి సగానికి హోల్డింగ్ చేసిన తర్వాత ఎంత వస్తుందో అక్కడికి ఒక మార్కింగ్ అయితే ఈ విధంగా అయితే పెట్టుకోవాలి. అక్కడైతే ఒక డాట్ ఇచ్చుకోండి. ఈ విధంగా ఇక్కడైతే సంఖ దగ్గర చూడండి, మనకైతే సంఖ దగ్గర మనం రౌండ్ అప్ చేసినాం కదా, అక్కడికి కరెక్ట్గా అక్కడికే వచ్చేస్తాను అనమాట. అక్కడికి ఒక డాట్ అయితే ఇచ్చేసుకోవాలి. ఎందుకంటే మెయిన్ డాట్లు అనేది మనకు కుట్టేటప్పుడు కూడా మీకు వివరంగా అయితే చెప్తాను. ఇప్పుడైతే ఫ్రంట్ సైడ్ కూడా అయిపోయిందండి. ఇప్పుడైతే క్రాస్ బెల్ట్ అనేది కట్ చేసుకుందాం. చూడండి, ఈ విధంగా నీట్గా సర్దుకొని ఇలా అయితే మనం మర్తేసుకోవాలి. క్రాస్ బెల్ట్ ఏ విధంగా మనం కొలత పెట్టుకోవాలనేది బ్లౌజ్తోనే పెట్టుకోవాలంటున్నాను నేనైతే. నాకైతే ఇట్లా అలవాటు అనమాట. ఇట్టయితే మనకు క్రాస్ బెల్ట్ ఆల్తీ బ్లౌజ్ ఎంత ఉందో అంతే వచ్చేస్తుంది. ఫస్ట్ కింద ఒక 1/2 ఇంచు దాకా ఖర్చుకు వదిలేసుకోండి. చూడండి, ఈ విధంగా ఒక 1/2 ఇంచు ఖర్చుకు వదులుకొని తర్వాత ఈ క్రాస్ బెల్ట్ హైట్ ఎంత ఉందే చూడండి, ఈ విధంగా అయితే ఉక్సులు పట్టి సైడు హైట్ ఎంత ఉంటే అంత విధంగా అయితే గీసుకోవాలి.
అక్కడ కూడా ఖర్చుకు వదిలేసి మనం పొడవు అనేది కొంచెం ఎగస్ట్రానే తీసుకోవాలి. ఎందుకంటే కుట్టిన తర్వాత ఎగస్ట్రా అంటే కట్ చేసుకోవచ్చు, కానీ తక్కువ వచ్చిందంటే ఇబ్బంది అవుద్ది కదా, అందువలన కొంచెం ఎగస్ట్రానే తీసుకోండి అనమాట. ఇప్పుడు అటు సైడ్ కూడా హైట్ ఎంత ఉందో అంత తీసుకోవాలి. మధ్యలో మిడిల్ ఇద్దరు పట్టుకొని కింద ఖర్చుకు వదిలేసి ఒక పావించి ఈ విధంగా అయితే మార్కింగ్ అయితే హైట్కి కూడా పెట్టుకోవాలన్నమాట. చూడండి నేను ఏ విధంగా అయితే కొలుచుకున్నానో అదే విధంగా మీరు కూడా కొలిచేసుకొని ఈ విధంగా అయితే మార్కింగ్ పెట్టుకొని గీసేసుకోవాలన్నమాట. ఈ విధంగా గీసుకున్న తర్వాత ఏ విధంగా అయితే మనం మార్కింగ్ చేసినామో అదే విధంగా అయితే కట్ చేసుకోవాలి. ఈ క్రాస్ బెల్ట్ కట్ చేయడం అంటే కొంచెం సింపుల్గానే ఉంటుందండి. చూడండి నేను ఏ విధంగా అయితే నేను కొలుచుకున్నానో అదే విధంగా అయితే కొలత పెట్టుకొని కట్ చేసుకున్నారంటే ఆల్తీ బ్లౌజు క్రాస్ బెల్ట్ ఎంత ఉందో అంతే వస్తుంది అన్నమాట నీట్గా. చూడండి ఇదే విధంగా అయితే కట్ చేసుకున్న తర్వాత క్రాస్ బెల్ట్ కూడా అయిపోయిందనమాట. మీకు ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూసేవారు, ఇది కొత్తగా నేర్చుకునేటోళ్ళకు కొంచెం సింపుల్గానే ఉంటుంది అనమాట. ఈ కుట్టేది కూడా మీకు వివరంగా అయితే చెప్తానండి. ఖచ్చితంగా లెంత్ ఎక్కువైనా చూడండి ఫ్రెండ్స్. మీకు నచ్చిందంటే ఒక లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.